ప్రైజ్ ది లార్డ్. అందరికీ దేవుని యొక్క అత్యున్నతమైనటువంటి నామములు, శుభములు, వందనములు తెలియచేస్తూ ఉన్నామండి. అందరూ ఎలా ఉన్నారు? దేవుని మహాకృపలో మీరందరూ బాగున్నారని ఆశిస్తూ ఉన్నాము. మీ అందరికీ కూడా ఈ ప్రత్యేకమైనటువంటి రోజు యొక్క ఆశీర్వాదాలు, దీవెనలు పొందుకోవాలని కోరుకుంటూ ఉన్నాము. ఆశీస్సులు మీకు అందజేస్తూ ఉన్నాము. ఈరోజు మన యొక్క ప్రత్యేకమైనటువంటి ధ్యానాంశం ఏమిటి అంటే, మరి అగూరు సామెతల గ్రంథం 30వ అధ్యాయములో చెప్పినటువంటి మర్మయుక్తమైనటువంటి జ్ఞానముతో కూడినటువంటి మాటలు ఏ రకంగా అతను చెప్పాడు అనేటువంటి విషయాలు మనం ధ్యానం చేసుకుందామండి. అగూరు అంటే సమకూర్చువాడని, దేనిని అతను సమకూరుస్తాడంటే వాక్యమును సమకూరుస్తాడు అనేటువంటి విషయాలు మనం ధ్యానం చేయాలి. అయితే అగూరు ఇశ్రాయేలీయుడు, యూదుడు కాదు, కానీ అతను ఒక అన్యుడిగా ఉన్నాడు. అతను మస్సా అనేటువంటి ప్రాంతానికి చెందినవాడని, ఈ మస్సా అంటే హీబ్రూ ప్రకారము హీబ్రూ భాషలో బరువు అనే అర్థం వస్తుంది. ఏమిటి ఈ బరువు అంటే, ఒక ప్రవక్త హృదయములోనో దేవుడు ఎంచుకొని దేవుడు మాట్లాడేటువంటి వ్యక్తిలో ఉన్నటువంటి హృదయపు బరువుగా మనం చూడాలి. ఒక వ్యక్తి ద్వారా దేవుడు మనతో మాట్లాడాలనుకునేటువంటి వాక్కులు మొదట అతని యొక్క హృదయంలో ఉన్నప్పుడు అవి బరువుగాను, ప్రజలకు తెచ్చి చెప్పేటువంటి వాక్కులుగాను ఉంటాయి. ఈ మస్సా అనేటువంటి ప్రాంతము యొక్క ఇస్మాయేలు వంశానికి చెందినటువంటి వ్యక్తులు నివసించేటువంటి ప్రాంతంలో ఉన్నట్లు మనం చూస్తాము. ఇది క్రీస్తు పూర్వం 700 ప్రాంతంలో సేకరించినటువంటి వాక్కులు, సామెతలు అనేటువంటి విషయము మనందరము గమనించాలి. సుమారుగా హిజ్కియా కాలంలో రాయబడినటువంటి దొరికినటువంటి ఈ యొక్క వాక్కుల గురించి అగూరు ఎంతో జ్ఞానయుక్తమైనటువంటి మాటలు చెప్పటం అనేది మనం చూస్తాము. ఇతను మరి ఇశ్రాయేలీయుడు కాదు, ప్రవక్త అవునో కాదో మనకు తెలియదు, కానీ ఒక అన్యుడుగా ఉన్నటువంటి వ్యక్తికి ఉన్నటువంటి గొప్ప మనస్సును బట్టి, హృదయమును బట్టి అతనికి దేవుడు దైవోక్తిని ఇచ్చినట్లు మనం చూస్తాం. దైవోక్తి అనేటువంటిది ఏంటండి? అది కేవలము మనుషులు పలికేది కాదండి. దైవోక్తి అంటే, దేవోక్తి అంటే ప్రవచనాలు, దేవుడు ఇచ్చేటువంటి ప్రవచనాలు, దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి వాక్కులు, దేవుడే చెప్పినటువంటి వాక్కులను ప్రజలకు తీసుకొని వచ్చి చెప్పేటువంటి వాక్కులనే దేవోక్తి అని అంటారు. అగూరు ఈ సామెతల గ్రంథం 30వ అధ్యాయంలో పలికినటువంటి ప్రతి మాట కూడా అండి, అది తన సొంత మాటలు, తన నోటికి వచ్చినది పలికినటువంటి క్రమము కాదు, కానీ దేవుడి యొద్ద నుండి వచ్చినటువంటి వాక్కులుగా, దైవోక్తిగా దేవుడే అతనికి జ్ఞానమునిచ్చి అతనికి ఇవన్నీ చెప్పినట్లు మనము భావించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే స్టార్టింగ్లోనే అధ్యాయము, సామెతల గ్రంథం 1వ అధ్యాయము మొదట్లోనే 1-2 వచనాల్లోనే ఇది దేవోక్తి అని రాయబడి ఉంది. ఆ అగూరు ఏం చేస్తాడంటే ఇద్దరు వ్యక్తులతో మాట్లాడతాడండి. సామెతల గ్రంథము స్టార్టింగ్లో ఆ 30వ అధ్యాయంలో 1-2 వచనాల్లో కనిపించేటువంటి ఇద్దరు వ్యక్తులు ఎవరంటే హిత్తీయేలు, అలాగే ఒక్కాలు. హిత్తీయేలు అంటే దేవుడు నాతో ఉన్నాడని, అలాగే ఉక్కాలు అంటే నేను శక్తివంతుడను, నేను అంతము చేయగలను అనేటువంటి 2 మాటలకు అర్థం వచ్చేటువంటి పేర్లు వారిద్దరు కూడా కలిగి ఉన్నారు. వీళ్ళిద్దరు ఎవరంటే ఈ యొక్క గ్రంథము అధ్యాయం యొక్క రాసినటువంటి గ్రంథకర్త యొక్క స్నేహితులైనా అయి ఉండొచ్చు, లేకపోతే బంధువులైనా అయి ఉండవచ్చు, లేకపోతే శిష్యులైనా అయి ఉండవచ్చండి. అయితే వాళ్ళతో ఇవన్నీ చెబుతా ఉన్నాడు. ఏంటంటే తనకి జ్ఞానము లేదని, దేవుడి మాటలు చాలా పవిత్రమైనవని, పరిశుద్ధమైనవని, అవి ఎంతో విలువైనవని, అసలు
మానవులకు ఉన్నటువంటి జ్ఞానం కూడా నాకు లేదని, నేను ఒక పశుప్రాయుడనని, విలువ లేని వాడినని, జ్ఞానము లేని వాడినని తనను తాను తగ్గించుకునేటువంటి స్వభావం మనకి అగూరులో కనపడుతూ ఉందండి. అతను ఎంత వివేకము జ్ఞానం కలిగిన వాడంటే, మానవుడికి ఎంత జ్ఞానం ఉన్నా కూడా దేవుని యొక్క పనుల ముందు, దేవుని జ్ఞానము ముందు చాలా తక్కువే అనేటువంటి వివేకము, తగ్గింపు కలిగినటువంటి మనస్సు కలిగినటువంటి అగూరుగా మనకు అతను కనిపిస్తూ ఉన్నాడండి. అయితే అతను దేవుడి యొద్ద రెండు విషయాలు కోరుకుంటాడు. ఏంటంటే, నా నోటికి మరి అబద్ధాలు రానియొద్దు, నా నోరు పవిత్రంగా ఉంచు, నా నోటి మాటలు పవిత్రంగా ఉండాలి ప్రభువా, అబద్ధములాడు పెదవులు నాకు దూరం చేయి ప్రభువా అని ఒక విషయం కోరుకుంటాడు. ఇంకొక విషయం దేవుని యొద్ద అతను ఏం కోరుకుంటాడంటే, దేవా నాకు ఎంత కావాలో అంత ఇవ్వు. అంటే ఎక్కువ ఇచ్చావనుకో నువ్వు, గర్వం వచ్చేసి యెహోవా ఎవడు అని నేను అంటానేమో, దేవుడు ఎవరని నీ మీద నేను గర్వపడతానేమో, కాబట్టి ఎక్కువ ఇవ్వద్దు. అలాని పేదవాడిని, ఆర్థికంగా తక్కువ వాడిని గనక నువ్వు చేసావంటే దొంగిలించి నీ నామానికి అవమానం తెస్తానేమో, తినటానికి లేక, ఆకలి బాధ తట్టుకోలేక నేను ఎవరినైనా మరి దొంగతనం చేస్తే ఎవరి యొద్దైనా అది నీ నామానికి అవమానం వస్తుంది. కాబట్టి నువ్వు నాకు కావలసినంత ఇవ్వు కానీ ప్రభువా, ఎక్కువ ఇవ్వద్దు, తక్కువ ఇవ్వద్దు, తగు మాత్రము నాకు దయచే ప్రభువా అని చక్కటి జ్ఞానముతో దేవుని యొద్ద కోరుకున్న వాడిగా ఉన్నాడు. ఇంకా ఉన్నది ఈ యొక్క సామెతల గ్రంథం 30వ అధ్యాయం కొన్ని వచనాలే అయినప్పటికీ కూడా ఎంతో జ్ఞానయుక్తంగా ఎన్నో విషయాలు చెప్పాడండి. ఎన్ని విషయాలు చెప్పాడంటే, అతను ఆ తల్లిదండ్రులను చూడని వారి యొక్క గతి ఏమవుతుందో అని చెప్తాడు. ఇంకా చాలును అననివి కొన్ని భూమి మీద ఉన్నాయని చెబుతాడు. జలగకి ఇమ్ము ఇమ్ము అనేటువంటి ఇద్దరు పిల్లలున్నారు, కూతుర్లున్నారు, అవి ఎప్పుడు ఇమ్ము ఇమ్ము అని అంటే కానీ చాలు చాలు అనవని, అలా ఎన్నో విషయాలు చెబుతూ ఉంటాడండి. అయితే ఈరోజు మనం ప్రత్యేకంగా ఏం ధ్యానం చేద్దామంటే, సామెతల గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనము 18వ వచనం మనం గమనించినట్లయితే, అక్కడ చూడండి, నాకు అగోచరమైనవి 3 గలవు అంటాడు, నాకు తెలియనివి 4 గలవు అంటాడు. జ్ఞానవంతుడైనటువంటి అగూరు, సలోమోను వంటి జ్ఞానం కలిగినటువంటి అగూరు కంట తెలియని విషయాలు కొన్ని ఉన్నాయి అంటాడు. ఏంటి ఆ తెలియని విషయాలు అంటే, ఎంతో జ్ఞానంతో ఉన్నాడు ఇతను. దైవోక్తి, దేవుడి యొద్ద నుండి వచ్చినటువంటి వాక్కులు పలకగలిగినటువంటి శక్తి కలిగిన వాడు, దేవునిని కలిగి ఉన్నటువంటి అగూరుగా ఉన్నాడు. అటువంటి అగూరు, ఎంతో జ్ఞానం ఉండి తనను తాను తగ్గించుకున్నటువంటి అగూరు చెబుతున్న విషయాలు ఏంటంటే, భూమి మీద నాకు తెలియని కొన్ని విషయాలు ఉన్నాయి అంటాడు. ఏంటంటేనండి అవి, ఒకటి, ఆకాశమున పక్షిరాజు పోవు మార్గము నాకు తెలియదు అంటాడు. అలాగే బండ మీద సర్పము జాడ నాకు తెలియదు అంటాడు. నడి సముద్రంలో ఓడ నడుపు జాడ నాకు తెలియదు అంటాడు. ఇంకా కన్యకతో పురుషుని జాడ నాకు తెలియదు అంటాడండి. ఈ 4 విషయాలు ఈ ప్రత్యేకమైనటువంటి ధ్యానాంశం ద్వారా మనము ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దామండి. మొదటి విషయం ఏంటంటే, అతను చెప్పినది, ఆకాశమున పక్షి రాజు పోవు మార్గము నాకు తెలియదు అంటాడు. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 18వ వచనం ప్రకారము, ఆకాశంలో గద్ద లేకుంటే ఇంకా పక్షిరాజులు, ఇవి పక్షిరాజు అంటే గద్ద. ఆ గద్ద అనేది చాలా హైట్కి వెళ్తుంది, చాలా ఎత్తుకు వెళ్తుంది అనమాట. గద్ద అనేది కొన్ని వేల కిలోమీటర్ల హైట్కి వెళ్తుంది ఈ గద్ద, ఆక్సిజన్ అందేంత వరకు. అలా వెళ్ళినటువంటి ఈ గద్ద ఎలా వెళ్తుందో, దానికి మార్గం ఎలా తెలుసో, ఎవరు దాన్ని నడిపిస్తున్నారో, లేకపోతే అది వెళ్ళే మార్గం ఎలా ఉంది అనేటువంటి విషయము మానవులకి తెలియకుండానే పక్షి ఆకాశంలో మార్గాన్ని వెతుక్కుంటూ వెళ్తుందండి. అది దానికి ఎలా తెలుసు, అలా వెళ్ళటం ఎలా తెలుసు అనేటువంటి విషయాన్ని నాకు అర్థం కావట్లేదు అనేటువంటి
సందర్భాన్ని ఇతను క్వశ్చన్ చేస్తూ ఉన్నాడు. ఏంటంటే, ఆకాశంలో పక్షిరాజు జాడ, దాని రెక్కలతో అది ఎంతో ఎత్తుకి, అసలు మనకు కనపడినంత ఎత్తుకి ఎగురుతూ వెళ్తూ ఉంటుందండి దాని గమ్యానికి. అది ఎక్కడికి వెళ్ళాలనుకుంటుందో అక్కడికి వెళ్తుంది, కానీ దానికి మార్గం చూపించింది ఎవరు? ఎలా తెలుసు దాని మార్గం దానికి? అది ఎలా వెళ్ళగలుగుతుంది అనేటువంటి విషయం నాకు అంతుబట్టట్లేదు. అగోచారము అంటే ఆలోచన అనేది రావట్లేదు అనేటువంటి విషయాన్ని అతను చెబుతున్నాడు. ఆకాశంలో ఎగిరేటువంటి పక్షులను చూచి మానవుడు ఫ్లైట్స్ని తయారు చేశాడు కదండి. ఆకాశంలో ఎగిరేటువంటి వాహనాలను, ర్యాకెట్స్ని, అలాగే ఇంధనాలతో నడిచేటువంటి విమానాలను తయారు చేశాడు. మనిషి రెక్కలు ఎలాగైతే ఉంటాయో అటువంటి రెక్కలు పెట్టి భూమి మీదే వాహనాలు నడపటం కాదు, కానీ ఎగరగలిగినటువంటి, ఆకాశంలో విహారం చేయగలిగినటువంటి ఏరోప్లేన్స్, జెట్స్, విమానాలు కూడా మానవుడు కనిపెట్టాడండి. దేనిని బట్టి కనిపెట్టాడు? పక్షి ఆకాశంలో ఎగిరే దానిని బట్టి వచ్చినటువంటి ఆలోచన బట్టే అతను కనిపెట్టాడు. అయితే అవి ఎలా నడుస్తాయి అంటే సిగ్నల్స్ని బట్టి నడుస్తాయి. ఈ ప్రాంతం నుండి ఇంకో ప్రాంతం వరకు నెట్ ద్వారా సిగ్నల్స్ అందుతూ ఉంటాయి. ఏ ప్రాంతం నుండి ఏ ప్రాంతానికి వెళ్ళాలో సిగ్నల్స్ అనేవి ఇక్కడ ఎయిర్పోర్ట్లో ఉన్నవారు ఇస్తారు, అక్కడ ఎయిర్పోర్ట్లో ఉన్నవారు ఇస్తారు. ఈ మధ్యకాలంలో వేరే వేరే గ్రహాల మీద కూడా వెళ్తున్నారు కదండి. మానవుడు వేరే గ్రహాలకు కూడా ఇంధనాల ద్వారా వాహనాలను పంపిస్తూ ఉన్నాడు. చంద్రమండలం మీదకి, ఇంకా వేరే గ్రహాల మీదకి పంపిస్తున్నాడు. మార్స్ మీదకి కూడా పంపిస్తున్నారు. ఎందుకంటే అక్కడ ఏముందో తెలుసుకోవాలని. ఇదంతా, ఈ జ్ఞానం అంతా ఎక్కడి నుండి వచ్చిందంటే ఆకాశంలో ఎగురుతున్నటువంటి పక్షిని చూసే మానవుడు తనకు అవసరమైనటువంటి వాహనాలను తయారు చేసుకొని సమయము మిగిలించుకుంటూ, ట్రైన్లో వెళ్ళాలంటే 2 రోజులు పట్టేది విమానంలో వెళ్తే 1-2 గంటలో వెళ్ళిపోతాడు. టైం అంతా సేవ్ అవుతుంది, కానీ డబ్బులు కొంచెం ఎక్కువ అవుతాయి అనుకోండి టికెట్. అయినా కూడా ఇతను అంటాడు కదా, ఆకాశములో పక్షిరాజు జాడ నాకు అర్థం కాలేదు. అంటే అది ఎక్కడ మొదలయ్యి ఎక్కడికి వెళ్ళాలి, ఏ మార్గం గుండా వెళ్ళాలి, దానికి ఆనవాలు ఏంటి అనేది నాకు అర్థం కావట్లేదు అంటాడు. చూడండి, విమానాలు వెళ్ళేటప్పుడు కొంత సమయం వరకు, జట్లు కూడా వెళ్ళేటప్పుడు పొగని వదులుతూ వెళ్తాయి. అవి ఇంధనం కాలేటప్పుడు స్టార్టింగ్లో అది వెళ్ళిన ఆనవాళ్ళు తెలియటానికి ఏమవుతుందంటే ఆకాశంలో పొగ వదులుకుంటూ వెళ్తుంది. అది మనం చూచినట్లయితే ఏమవుతుందంటే అది కనపడుతుంది మనకి, కొంత సమయం కనపడుతుంది, మొత్తం కనపడదు. ఆ పొగ కొంత సమయానికి ఏమవుతుందంటే ఆకాశంలో కలిసిపోతుంది. ఎందుకంటే ఎక్కువసేపు ఏమి ఉండదు అది. అలాగా అది ఎటు నుండి ఎక్కడికి ప్రయాణం అవుతుందో భూమి మీద నుండి చూచేటువంటి మానవులకి అది అర్థం కాదు, కానీ అది తయారు చేసినటువంటి ఆ యొక్క యజమానులు ఎవరైతే ఉంటారో, దేశాలు ఏవైతే ఉంటాయో వాళ్ళకి తెలుసు. సిగ్నల్స్ ఇస్తారు, ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్ళాలి, ఏ మార్గం గుండా వెళ్ళాలి, సిగ్నల్ ప్రకారంగా వెళ్ళమని వాళ్ళకి చెబుతూ ఉంటారు, ట్రైనింగ్ ఇస్తారు. కానీ ఇక్కడ పక్షిరాజు చూడండి, దేవుడి సృష్టిలో దేవుని యొక్క జంతువులు, ఆకాశము, ఇక్కడ జరిగేటువంటి ఆ యొక్క వింత ఏమంటాడంటే కీర్తనాకారుడు, నాకు అర్థం కావట్లేదు అంటాడు. అది ఎలా వెళ్తుంది, ఎక్కడికి వెళ్తుంది, దానికి మార్గం సూచించింది ఎవరు, దానికి ఎలా తెలుసు మార్గం అనేటువంటి విషయం నాకు అర్థం కావట్లేదు అని కీర్తనాకారుడు అనటం అనేది మనం చూస్తాము. ఈ పక్షి వెళ్ళేటప్పుడు ఏ ఆధారము, ఏ సిగ్నల్స్, ఏది ఉండదండి. అలాగే దేవుని సృష్టిలో కొన్ని విషయాలు ఎంతటికి మన జ్ఞానానికి అర్థం కావు. అటువంటిదే ఇది కూడా. ఆకాశంలో పక్షిరాజు జాడ అనేది మనకు అర్థం కాదు ఎలా వెళ్తుంది అనేటువంటి విషయం. అలాగే రెండో విషయానికి వస్తే, మనకి బండ మీద ప్రాకు
సర్పము జాడ కూడా నాకు అర్థం కావట్లేదు. అగోచారమైనవి అంటాడు. ఆలోచనకి అందట్లేదు అంటాడు. ఎలా వెళ్తుంది అనేది నాకు తెలియట్లేదు అంటాడు. ఎలా దానిని కనుక్కోవాలి, గుర్తుపట్టాలి, దాన్ని ఎలా మనము తెలుసుకోవాలి అనేటువంటి విషయం అర్థం కాదు. ఫర్ సపోజ్ మనకి పాము మట్టిలో వెళ్తుంది అనుకోండి. మట్టిలో వెళ్ళినప్పుడు, ఇసుకలో వెళ్ళినప్పుడు, లేకుంటే నది ఒడ్డున వెళ్ళినప్పుడు దాని యొక్క జాడ మనకు తెలుస్తుంది. పాము పొట్ట మెత్తగా ఉంటుంది కదండి. అది వెళ్ళేటప్పుడు చారలు పడి కొన్ని కొన్ని ఇసుక ప్రాంతాలలో, మట్టి ప్రాంతాలలో మనం గుర్తించగలుగుతాం. కానీ చూడండి, అది బండ మీద వెళ్ళనివ్వండి, కొన్ని పాములు బండ కలర్లో కలిసిపోతాయి. అంటే కొన్ని పాములు ఎలా ఉంటాయంటే ఏ ఏ ప్లేస్లో దేని మీద ఉంటే ఆ కలర్లోకి మారిపోయే పాములు కూడా ఉన్నాయి. పస్కిర పాములు ఇవన్నీ ఉంటాయి కదండి మన తెలుగు భాష ప్రకారం. అవి ఏం చేస్తాయి అంటే ఎక్కడికి వెళ్తే అక్కడ మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు బండ మీదకి వెళ్ళినటువంటి పాము యొక్క జాడ చారలు పడవు, సూచనలు ఉండవు, ఆనవాలు ఉండదు, వెళ్ళిపోతూ ఉంటుంది. బండ మీద దాని యొక్క చారలు కానీ దాని ఆనవాళ్ళు కానీ ఏమాత్రం ఉనికి కానీ మనకు తెలియదు. ఎందుకు తెలియదంటే బండ మీద మరి ఉన్నటువంటి ఆ యొక్క పాము ఏంటంటే గుర్తులు ఇవ్వలేదు అది. ఎందుకంటే బండ మీద పడవు కదండి, ఇసుకలోనో మట్టిలోనో పడతాయి, కానీ బండ మీద వెళ్ళేటువంటి క్రమంలో అవి పడవు. అది ఎలాగ బండ మీద వెళ్ళిందో కూడా మనకి తెలియదు. అలాగే సంఘము క్రీస్తు అయితే, ఈ బండ క్రీస్తు అయితే, బైబిల్ గ్రంథంలో బండ అనేది క్రీస్తుకి సాదృశ్యంగా ఉంటే, సంఘమును పేతురుతో అంటాడు, బండ అనేటువంటి సంఘం పైన నేను నా సంఘాన్ని నిర్మిస్తాను అనేటువంటి విషయాన్ని అంటాడు. పేతురు నీ పైన అంటే సంఘాన్ని నేను నిర్మిస్తాను, బండ అనేటువంటి క్రీస్తు పైన సంఘాన్ని నిర్మిస్తాను అంటాడండి. సంఘాల్లో అండి సాతానుగాడు, సర్పానికి సాదృశ్యంగా ఉన్న సాతానుగాడు ఎలా పనిచేస్తున్నాడు అనేటువంటి విషయం మనం అస్సలు కనిపెట్టలేదండి. సంఘం అంటే మనుషులే కదా. ఇప్పుడు క్రైస్తవ సంఘం ఉంది. క్రైస్తవ సంఘంలో నేటి సమాజంలో ఇంతకు ముందు కాదులేండి, ఈ కాలంలో సంఘాలలో సాతానుగాడు ఎలా పనిచేస్తున్నాడు అనేటువంటి విషయము మనము సూచనగా కానీ గుర్తులుగా కానీ కనిపెట్టలేమండి. దుష్టుడు వచ్చేసి సంఘంలో చేరబడినటువంటి ఆత్మలను ఏ రూపంలో దొంగిలిస్తాడు అనేది మనం చెప్పలేం. ఉదాహరణకు సంఘంలో ఉన్నటువంటి కొందరు వ్యక్తులకి పెత్తనాలు కావాలి. క్రైస్తవ సంఘాలలో పెత్తనాలు ఇవ్వలేదనుకోండి, సంఘాన్ని గందరగోళం చేసి గజిబిజి చేసి ఆగమాగం చేసేస్తారు. లేనిపోయిన విషయాలు పాస్టర్ గురించి తప్పుగా చెప్పడం, సంఘంలో ఉన్నటువంటి సభ్యులు ఒకరి గురించి ఒకరు తప్పుడు మాటలు మాట్లాడుకోవటం, పెత్తనాల కోసము ధనాపేక్షతోటి ధనము పైన పెత్తనం చేయాలని, సంఘ పెద్దలుగా ఉండాలని, లేకపోతే మేమే అది చేయాలని, పాస్టర్ ఏం చేసినా మమ్మల్ని సంప్రదించి చేయాలని, లేకుంటే పాస్టర్లో ఉన్నటువంటి లోపాలను బట్టి కూడా సంఘాలు సర్వనాశనమైపోయేటువంటి సందర్భాలు ఈ అంత్యకాల దినాలలో మనం చూస్తూ ఉన్నామండి. సంఘాలలో ఇవన్నీ ఉన్నాయి. కొన్ని పాస్టర్ తప్పిదాలు ఉన్నాయి. పాస్టర్స్ సంఘముతో సరిగా మెలగరు. పాస్టర్ అనేవాడు సంఘాన్ని విజిట్ చేసేటప్పుడు ఖచ్చితంగా తన భార్యతో కలిసి వెళ్ళాలి. లేనిపోని పుకార్లు పుట్టించడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరింటికి పడితే వాళ్ళ ఇంటికి సింగిల్గా ఒంటరిగా వెళితే ఎన్నో నిందలు అవమానాలు పాస్టర్ పైన వస్తాయి. కొందరు పాస్టర్లు కూడా తప్పు దారి పట్టేవారు కూడా ఉన్నారులేండి. పాస్టర్ అంటే ప్రతి ఒక్కడు మంచిగా ఉంటాడని కాదు, కొంతమంది చెడ్డగా ఉంటారని కాదు.
ఏ వృత్తిలోనైనా చెడ్డవారు ఉంటారు, మంచివారు ఉంటారు. పురోహితులైనా సరే, పాస్టర్స్ అయినా సరే మంచివారు ఉంటారు, చెడ్డవారు ఉంటారు. పాస్టర్ అయినంత మాత్రాన అతను మొత్తం మారిపోయాడని అనుకోవటానికి వీలు లేదండి. అతనికి ఉన్నటువంటి ధనాపేక్ష లేకుంటే శరీర ఆశలు కోరికలు నెరవేర్చుకొనుటకు సంఘాలను భ్రష్టు పట్టించేటువంటి పాస్టర్స్ ఈ రోజుల్లో ఉన్నారు. కొన్ని సంఘాల్లో పాస్టర్స్ బాగుంటే సంఘ సభ్యులు బాగుండరు. పెత్తనాల కోసం, అధికారాల కోసం, ధనాన్ని మెయింటైన్ చేయాలనే ఉద్దేశంతో సంఘాలను నాశనం చేయడం, లేనిపోయిన చాడీలు ఒకరికి చెప్పడం, సంఘం చక్కగా ఐక్యతగా సాగిపోయేటువంటి సంఘం యొక్క మనస్సు విరిచివేయటం, వేరే సంఘాలకు సభ్యులు వెళ్ళిపోయేటట్లు చేయడం, ఇలా వారు అనుకున్నది సాధించలేకపోతున్నారని, వారి పెత్తనం ఇక్కడ సాగట్లేదని అనేక ఆత్మలను భ్రష్టు పట్టించి వేరే వేరే సంఘాలకు వెళ్ళిపోయేలాగా చేసేటువంటి సభ్యులు కొందరైతే పాస్టర్ తప్పిదాల ద్వారా జరిగేటువంటి విషయాలు కొన్ని. నేటి సమాజంలో సంఘాలలో చర్చెస్లో దేవుణ్ణి ఆరాధించాల్సినటువంటి క్రమంలో మెయింటెనెన్స్ సరిపోవట్లేదని, డబ్బు కోసము జీతాలు సరిపోవట్లేదను, బ్రతకడానికి ఇబ్బందిగా ఉందను కొందరు కమిటీ మెంబర్స్ కొన్ని స్థలాలను, కొన్ని పాస్టర్ నివాసాలను, చర్చెస్ను ఏం చేస్తున్నారంటే కమ్యూనిటీ హాల్స్ లాగా మార్చేస్తున్నారు. వాటిలో వివాహాలు జరిపించుకోవచ్చని ఫంక్షన్ హాల్స్గా మార్చేసి ఏం చేస్తున్నారంటే వాళ్ళు దేవుణ్ణి ఆరాధించుకోవాల్సిన స్థలాలలో బిజినెస్ చేసేస్తున్నారు. బిజినెస్ మైండ్ డెవలప్ చేసేసుకుంటున్నారు. ఆ స్థలాలు అద్దెకి ఇవ్వటం ద్వారా, ఫంక్షన్ హాల్స్గా మార్చేసి ఇవ్వటం ద్వారా మనకి డబ్బు వస్తుంది, మనందరం పంచుకోవచ్చు, దాన్ని ఒక ఇన్కమ్గా మార్చుకోవచ్చు అనే ఉద్దేశంతో ఏం చేస్తున్నారంటే కిందేమో కళ్యాణ మండపాలలాగా చేసేసి ఎవరికి పడితే వాళ్ళకి రెంట్లు ఇవ్వటం, అలాగే పైనేమో చర్చి అని చెప్పడం, చర్చెస్లో కూడా మరి జరిగేటువంటి కార్యకలాపాలు పరిశుద్ధంగా లేకపోవటం, సండే స్కూల్ పేర్లతో జరిగేటువంటి యూత్ మీటింగ్స్ ద్వారా జరిగేటువంటివి, సంఘ పరిచర్యలు, అలాగే స్త్రీల సమాజం అని జరిగేటువంటి ఈ కార్యక్రమాల ద్వారా జరిగేటువంటి రాజకీయ అంశాలు, రాజకీయ విషయాలు, పెత్తందారుల వ్యవహారాలు అంతా ఇంత కాదండి. అందరూ ఏముండరు, కొందరు చక్కగా చేసేవారు కొందరుంటే, కొందరు సంఘాలను భ్రష్టు పట్టించేటువంటి వారు ఉన్నారు. అందుకే ఇక్కడ అఘోరు భక్తుడు అంటాడు కదా, సర్పము జాడ, బండపైన సర్పము జాడ అర్థం కాలేదు అంటాడు. క్రీస్తు అనే బండపైన సంఘములో సైతానుగాడు, సర్పము ఎలా పనిచేస్తుందో, ఎలా వెళుతుందో, మెలికలు తిరుగుతూ ఏ సమస్యలు తెచ్చిపెడుతుందో, ఎటు వెళుతుందో, ఏ మలుపు తిప్పుతుందో, ఆ పాము అనేటువంటి సైతాను, ఇక్కడ పాము అని చెప్పబడ్డ క్రమం మనం చూస్తాము కాబట్టి సర్పాన్ని తీసుకొని క్రీస్తు అనే బండ ద్వారా సంఘం కట్టబడితే, ఆ సంఘములో క్రీస్తు బండ మీద ఈ సర్పము ఎలా వెళ్తుందో ఆనవాళ్ళు తెలియనటువంటి పరిస్థితి అంత్యకాల దినాలలో దాపురించిందండి. కొన్ని సంఘాలైతే పోలీసులు వచ్చి నడపవలసిన అవసరం వచ్చింది ఆర్డర్స్ కోసం. దేనికంటే బండి మీద సర్పము జాడ అలా పనిచేస్తుంది. సంఘము బండైతే మరి సంఘం అంటే మనుషులే కదండి. సంఘం అంటే గోడలు కాదు, కుర్చీలు కాదు. సంఘముగా కూడుకున్నామంటే అర్థం ఏంటి? చర్చికి వెళ్ళటం, చర్చి గోడలను చూచి రావటం కాదు. సంఘం అనేది మనుషులు.
ఒక్కొక్కరు మనిషి అయితే, ఒక సమూహం అయితే అది సంఘం అవుతుంది. సంఘం అనేటువంటి మనుషులలో, కుటుంబాలలో నేడు సర్పము జాడ ఎలా ఉంది అనేది కూడా మనము గ్రహించలేని స్థితిలో ఉన్నామండి. కుటుంబాన్ని తీసుకుందాం. సంఘంలో ఉండేటువంటి ఒక కుటుంబాన్ని మనం తీసుకున్నప్పుడు, భర్త భార్యకు తెలియకుండా పాపము చేయటం, వ్యభిచారం చేయటం, భార్య భర్తకు తెలియకుండా వ్యభిచారం చేయడం, ఒకరినొకరు మోసం చేసుకునేటువంటి క్రమం, భార్యాభర్తలు మంచిగా ఉంటే బిడ్డలు తప్పిపోయే క్రమం, ఇవన్నీ కూడా సంఘం అనేటువంటి మనుషులలో కనిపిస్తున్నాయి. బండ అనేటువంటి సంఘములో ఈ సర్పము ఎలా వెళ్తుందో దాని ఆనవాళ్ళు కనపడకుండా వెళుతుంది. ఈ సర్పానికి సాదృశ్యంగా ఉన్న ఈ పాము బండ మీద వెళ్ళేటప్పుడు జాడ మనకి తెలియదు, ఆనవాళ్ళు గుర్తులు మనకి ఉండవు, కానీ అది మిగిలిచ్చి వెళ్ళినటువంటి విషము ఖచ్చితంగా దాని పర్యవస్థానము మనము భరించాల్సిన అవసరం ఉందండి. అది మనుషుల్లో పనిచేసేటువంటి విధానము, అది వదిలినటువంటి విషము మనుషులు ఖచ్చితంగా అనుభవిస్తూనే ఉంటారు. బిడ్డలు ఉంటారు, బిడ్డలు బయటికి వెళ్ళి వారు ఏం చేస్తున్నారో తల్లిదండ్రులకి తెలియదు. వారు తాగుతున్నారా, సిగరెట్ తాగుతున్నారా, మందు తాగుతున్నారా, లేకపోతే డ్రగ్స్ తీసుకుంటున్నారా, ఎటువంటి ఫ్రెండ్స్ని కలుస్తున్నారు, ఆ ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళు, మన పిల్లగాడు చెడిపోయాడు అంటే వాడు చెడిపోయేదాకా బయట వాళ్ళందరికీ అర్థమవుతుంది, కానీ సమాజంలో ప్రతి ఒక్కరికి తెలుస్తుంది, కానీ మనకి మాత్రం తల్లిదండ్రులుగా అర్థం కాదు. మీ అబ్బాయి సిగరెట్ తాగుతున్నాడు అన్న విషయము సంఘంలో అందరికీ తెలుస్తుంది, వ్యభిచారం చేస్తున్నాడని అందరికీ తెలుస్తుంది, కానీ నీకు తెలియదు, తల్లివైన నీకు, తండ్రివైన నీకు తెలియదు. ఇంకా కూతురు చెడిపోతుంది, వేరే వ్యక్తులను ప్రేమిస్తుంది అనేటువంటి విషయము తల్లిదండ్రులకి తప్ప, ఇంట్లో తప్ప అందరికీ తెలుస్తుందండి. ఇలా సంఘం అనే బండపైన, మనుషులపైన సాతానుగాడు ఎలా పనిచేస్తున్నాడు అనేటువంటి ఆనవాళ్ళు, గురుతులు తెలియట్లేదు, కానీ అది పనిచేసిన విధానం తెలుస్తుంది. అది విడిచినటువంటి విషపు కోరలు, విషము, అది విడిచి వెళ్ళిన విషము యొక్క పర్యవస్థానము చాలామందికి అనుభవించుతారు. చూడండి, ఎయిడ్స్ పేషెంట్స్ వేరే సమాజంలో ఉండడం కాదు, కానీ క్రైస్తవులలో కూడా ఎయిడ్స్ పేషెంట్స్ ఉన్నారండి. సిగరెట్స్ తాగేవారు ఉన్నారు. ఒకరికి ఇంట్లో తెలియకుండా 2-3 ఫ్యామిలీస్ మెయింటైన్ చేసేవారు ఉన్నారు. ఆ జాడ తెలియదు. పురుషుడు తప్పు చేస్తున్న స్త్రీకి తెలియదు ఆ జాడ, స్త్రీ తప్పు చేస్తున్న జాడ పురుషునికి తెలియదు, కానీ దాని పర్యవస్థానము, ఆ విషం అనేది ఏదో ఒక రోజు ఖచ్చితంగా బయటికి వచ్చే తీరుతుంది. కాబట్టి ప్రియులారా, బండ మీది సర్పము జాడ అంటే, క్రీస్తు అనే బండ మీద సంఘము కట్టబడి ఉంటే, సంఘములో ఉన్నటువంటి సభ్యులు, సంఘ ప్రజలు ఎలా చెడిపోతున్నారో, వారి జీవితాల్లో సాతానుగాడు ఎలా పనిచేస్తున్నాడో, ఎలా విషయమును వాళ్ళ జీవితాలలో వదిలి వెళ్తున్నాడో మనం ఎరగమండి. జరిగిపోతూ ఉంటుంది అంతే. మనకి ఎప్పుడు తెలుస్తుందంటే అంత అయిపోయినాక తెలుస్తుంది. బండ మీది సర్పము జాడ, గురుతులు తెలియవు, ఆనవాళ్ళు తెలియదు. అటు నుండి బండ మీద నుండి పాము వెళ్ళిన సంగతే మనకు తెలియదు, కానీ వెళ్తుంది. ఆనవాళ్ళు లేకపోయినా కూడా సంఘం అనేటువంటి ఆ బండ మీద సర్పము ఎంతగా పనిచేసిందో, ఎంత విషాన్ని ఆ సంఘంలో పెట్టింది అనేటువంటి విషయము వెళ్ళేటప్పుడు తెలియకపోయినా, గురుతులు పట్టేటట్టు అది చేయకపోయినా, రహస్య పాపాలు చేసినటువంటి వ్యక్తి బయటికి కనిపించకపోయినా కూడా తరువాత ఖచ్చితంగా దాని పర్యవస్థానము అనుభవించాల్సిందే. ఈ యొక్క బండ మీది సర్పపు జాడ అనేది మానవుని యొక్క రహస్య పాపాలకే సాదృశ్యంగా ఉంది. మనిషి తన పాపాల చేత దేవునికి దూరం అయిపోతున్నాడు అనేటువంటి విషయాన్ని
మనం చూడవలసిన అవసరము ఎంతైనా ఉంది అనేటువంటిది గ్రహించాలండి. మూడో విషయం, అగూరు ఏమని చెబుతున్నాడంటే, నడి సముద్రమున ఓడ నడుపు జాడ తెలియట్లేదు అంటాడు, ప్రయాణం తెలియట్లేదు అంటాడు. సముద్రంలో రోడ్డు మార్గం ఏముండదు కదండి. సముద్రపు నీరు అనేది గందరగోళంగా, గజిబిజిగా, అల్లకొల్లోలంగా ఉంటుంది. ఏ మార్గము ఎవరు ఏర్పాటు చేయరు. కానీ ఓడ దిక్సూచిని బట్టి వెళ్తూ ఉంటుంది. ఎక్కడ ఆపుకోవాలో అక్కడ ఈ ఓడ నావికుడు ఏం చేస్తాడంటే లంగరు వేసి ఆపుకుంటాడు. సముద్రంలో నేడు చేసేటువంటి వ్యాపారాలు కూడా ఉన్నాయండి. సముద్రం ద్వారా మరి చమురును, గ్యాస్ని ఉత్పత్తి చేసేటువంటి విధానం మనకు ఉంది, మానవుడు తన అవసరాల కొరకు. ఇవన్నీ కూడా ఎలా సాగుతున్నాయి? ఒక సముద్రంలో ఓడ ఎలా సాగుతుంది? ఎవరు నేర్పించారు? ఈ మార్గం గుండా వెళ్ళు, ఈ మార్గం గుండా వెళ్ళని ఓడకి ఎలా తెలుస్తుంది అనేటువంటి జాడ తనకి తెలియట్లేదు అనేటువంటి విషయము అగూరు మాట్లాడుతూ ఉన్నాడండి. అంటే అలజడిగా ఉన్నటువంటి నీరు కలిసిపోతూ ఉంటాయి, గందరగోళం అవుతూ ఉంటాయి, మళ్ళీ కలిసిపోతూ ఉంటాయి, నిమ్మలం అవుతూ ఉంటుంది, మళ్ళీ గందరగోళం అవుతూ ఉంటుంది. అటువంటి సందర్భంలో ఈ నడి సముద్రంలో వెళ్తున్నప్పుడు ఆ మధ్యలో ఆ యొక్క ఓడ ఎలా వెళ్తుంది అనేటువంటి విషయం నాకు అంతుపట్టట్లేదు అనేటువంటి విషయము అగూరు వ్యక్తపరుస్తున్నాడు ఇక్కడ. మన యొక్క జీవితాల్లో కూడా జీవిత ప్రయాణంలో గమ్యం చేరుకోవాల్సినటువంటి ప్రయాణంలోనండి ఎలా నడుస్తున్నామో, ఎన్ని శ్రమలను దాటొచ్చామో, ఎన్ని కష్టాలను దాటొచ్చామో, ఎటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో మనము ముందుకు సాగుతున్నామో మనకు తెలియదు. కొంతమంది వైరాగ్యంతో మాట్లాడుతుంటారు, నా జీవిత ప్రయాణంలో నేను ఎలా సాగుతున్నానో నాకు తెలియదు. నా గతాన్ని చూసుకుంటే నాకు ఎన్నో కష్టాలు, అవమానాలు, నిందలు, భయంకరమైన శ్రమలు, ఆ శ్రమలలో నేను ఎలా ముందుకు సాగానో, ఎలా ఇవన్నీ అధిగమించానో, నేను ఎలా బ్రతికున్నానో, ఆ కష్టాలు కన్నీటిని ఓర్చుకొని నేను ఎలా ఈ రోజున సజీవంగా బతికున్నానో నాకు అర్థం కావట్లేదు అంటారండి. ఎందుకంటే కొంతమంది వ్యక్తుల జీవితాల్లో భయంకరమైన కష్టాలు, కన్నీటి ద్వారా సాగుతూ ప్రయాణం వెళ్తూ ఉంటారు. కానీ దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆయుష్కాలం అంతా కూడా సాగుతూనే ఉంటారు. వారికి ఉన్నటువంటి ఆ మార్గ మధ్యంలో జీవితం అనేటువంటి ప్రయాణంలో ఎన్ని కష్టాలు, ఒడుదుడుకులు వచ్చినా కూడా వారు ముందుకు సాగిపోతూనే ఉంటారు. ఎలా సాగిపోతుందో వాళ్ళకి తెలియదండి. జీవితం అనేటువంటి ఓడ, నావ ప్రయాణం అనేది వెనక్కి తిరిగి చూసుకుంటే ఎలా సాగుతుందో తెలియదు. కొంతమంది అంటారు, అమ్మో ఆ కష్ట సమయంలో నేను ఎలా ఉన్నానో ఇప్పుడు నాకే తెలియదు, ఎన్ని బాధలు పడ్డాను, ఆ శ్రమలన్నీ తట్టుకుంది నేనేనా తట్టుకుంది అని అంటూ ఉంటారు కొంతమంది. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క నడి సముద్రంలో ఓడ నడుపు జాడ అర్థం కావట్లేదంటే, ఎలాగైతే మార్గం అనేది సముద్రంలో ఉండదో, అలా వెళ్ళే క్రమంలో ఎటు నుండి ఎటు వెళ్తుందో ఎలా అర్థం కాదో, మన జీవిత నావ కూడా, ప్రయాణము కూడా మనకు అర్థం కాకుండానే గతం అనేది తిరిగి చూసుకుంటే గమ్యం అనేది ఎంత ముందుకి మనం సాగిపోయామో, గమ్యాన్ని ఎలా చేరుకున్నామో అనేది కూడా మనకి అర్థం కాని కొన్ని క్లిష్టమైన పరిస్థితులు మన జీవితాల్లో కూడా ఉంటాయండి. అదే విషయాన్ని ఇక్కడ ఇతను మెన్షన్ చేస్తున్నాడు. చివరి విషయం ఏంటంటేనండి, కన్యకతో పురుషుని జాడ నాకు అర్థం కాలేదు అంటాడు. చాలామంది అండి వారి జీవితాల్లో ప్రేమలకి తావిస్తూ ఉంటారు. కన్యక, పురుషుడు. ఒక ఆడబిడ్డ పుట్టింది అనుకోండి, ఆమె ఒక పిల్లవాడు పుట్టాడు అనుకోండి, పురుషుడు. ఈ కన్యకకి పురుషునికి మధ్య ఆ ప్రేమ అనేది ఎలా మొదలవుతుందో అది అర్థం కాలేదంట ఆయన యొక్క ఆలోచనకి. నిజమేనండి, ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమలు ఎలా పుడతాయో, ఎలా వివాహబంధంగా మారుతుందో, ఒకరి మధ్య ఒకరికి ఉండేటువంటి ఆ సున్నితమైనటువంటి బంధం, ప్రేమ అనేది
ఎలా మొదలవుతుందో అనేది సృష్టిలో ఎవ్వరూ చెప్పలేరు. కొంతమంది ప్రేమ పెళ్ళి అంటారు, మనుషులకి అర్థం కాని విధానాల్లో వివాహాలు చేసుకుంటూ ఉంటారు. చిన్నవారు ముసలివారిని చేసుకుంటూ ఉంటారు, ముసలివారు చిన్నవారిని చేసుకుంటారు, లేకపోతే ఒకే వయసు వారు వివాహాలు చేసుకుంటూ ఉంటారు, టీనేజర్స్ పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఇంకా టీనేజర్స్ మేజర్లు కాకముందే మైనర్లుగా ఉండగానే వివాహాలు చేసుకుంటూ ఉంటారు. ఆ చిన్న వయసులో లేకుంటే పెద్ద వయసులో అయినా ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమ అనేది ఎలా పుడుతుంది, ఒకరి మీదకి ఒకరికి ఆ యొక్క ప్రేమ అనేది ఎలా వస్తుంది అనేది ఎవ్వరూ చెప్పలేదండి. ఏ కొలతలు లేవు, ఏ లెక్కలు లేవు. ప్రేమకి కొలతలు లేవు, లెక్కలు లేవు. కానీ ఈనాడు బాధాకరమైనటువంటి విషయం ఏంటంటేనండి, ప్రేమల పేరుతోటి చాలా మోసాలు జరుగుతున్నాయి. యవ్వన కాలంలో టీనేజ్ వయసులో ఉన్నటువంటి ప్రేమలు కాదు కానీ అవి ఆకర్షణలు, అట్రాక్షనే ప్రేమ అని నమ్మి అబ్బాయిల చేతిలో మోసపోయే అమ్మాయిలు ఉంటారు, అమ్మాయిల చేతిలో మోసపోయేటువంటి అబ్బాయిలు ఉంటారు. పెళ్ళి అయిన తరువాత వారి యొక్క నిజస్వరూపం అనేది వాళ్ళకి అర్థమైపోతూ ఉంటుందండి. అప్పుడు ప్రేమలో ఉన్నప్పుడు, ప్రేమించినప్పుడు నువ్వు బాగున్నావు కదా, నన్ను బాగా పొగిడేవాడివి, నన్ను వర్ణించేవాడివి, నేనేం చెప్పినా వినేవాడివి, నేనేది చెప్తే అది నమ్మేదానివి, నన్ను చాలా ఒక అపురూపమైనటువంటి దేవతలాగా అనుకునేవాడివి, దేవతలతో పోల్చేదానివి. ఇప్పుడు ఏంటి, పెళ్ళైన దగ్గర నుండి గొడవలు ఎందుకు వస్తున్నాయి? వీళ్ళిద్దరూ దూరంగా ఉన్నంత వరకు ప్రేమించుకుంటారు, ఎప్పుడైతే వివాహ బంధం ద్వారా ఒక ఇంట్లోకి చేరతారో అప్పటి నుండి కొట్టుకుంటూ ఉంటారు, ఇద్దరు గొడవలు వచ్చేస్తూ ఉంటాయి. భార్యాభర్తల మధ్య గొడవలు అనేవి సహజమే కానీ తప్పు లేదు. కానీ తొలి ప్రేమ, మొదట్లో ఉన్నటువంటి ప్రేమ అనేది తర్వాత ఉండట్లేదండి. అసలు ఈ అంత్యకాల దినాల్లో భార్యాభర్తలని కాదు, ప్రేమికులని కాదు, అందరి మధ్య కూడా ప్రేమలు అనేవి చల్లారిపోతూనే ఉన్నాయి. తల్లి బిడ్డ మధ్య అయినా, తండ్రి కొడుకు మధ్య అయినా, అన్నదమ్ముల మధ్య అయినా, ఎవరి మధ్య అయినా కూడా ప్రేమలు ఉన్న రోజులు కాదు ఇవి. ఈ అంత్య దినాలలో ప్రేమలు చల్లారిపోతాయని క్రొత్త నిబంధన గ్రంథంలో రాయబడి ఉంది. ఇప్పుడు ప్రేమ అని వెంటబడి ప్రేమించిన వాడు, పెళ్లి చేసుకున్నవాడే చంపటం, యాసిడ్ దాడి చేయడం, లేకపోతే అమ్మాయి కూడా ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకొని అబ్బాయిల్ని చంపడం. ఈ మధ్యకాలంలో చంపేసి కుక్కర్లలో పెట్టి ఉడికియటాలు, ఫ్రిడ్జ్లో ముక్కలు చేసి పెట్టేయటాలు, ప్రెగ్నెంట్గా గర్భిణీగా ఉందని తెలిసి కూడా దారుణంగా హింసించి చంపటం, ప్రేమ పెళ్ళి అని చేసుకోవడం, దగ్గరైన తర్వాత వారిని చిత్రహింసలు పెట్టి చంపేయటం పేపర్లలో, వార్తలలో మనం చూస్తూ ఉన్నామండి. ఎంత దారుణం అండి అసలు. ప్రేమ అని వెంటబడటం ఎందుకు, వివాహం చేసుకోవడం ఎందుకు, ఆ తర్వాత చంపటం ఎందుకు? ఇవి ప్రేమలా అండి? ఇవి ప్రేమలు ఎంత మాత్రము కాదు. స్వార్థం, కక్షలు, భయంకరమైన క్రూరత్వం, ప్రేమించిన మనసుకు చంపేంత క్రూరమైనటువంటి పగతో రగిలిపోయేటువంటి మనసు ఎందుకు వస్తుందండి? ప్రేమించిన వాడు అమ్మాయిని ప్రేమగా చూసుకోవాలి కదా. ప్రేమ అనేది ఈ యొక్క ఇద్దరి మధ్య ప్రారంభమైనప్పుడు వారి మధ్య బాధ్యతలు ఉండవండి. ఎప్పుడైతే పెళ్లి పేరుతో దగ్గర అవుతారో వాళ్ళకి బాధ్యతలు వస్తాయి, బిడ్డలు పుట్టుకొస్తారు, అవసరాలు ఉంటాయి, డబ్బులు, ఇవన్నీ అవసరం. అబ్బాయి పని చేయట్లేదని, అమ్మాయి సరిగా ఉండట్లేదని విడిపోయేవారే అందరండి. ఇక్కడ కీర్తనాకారుడు అగూరు అంటున్నాడు, ఇద్దరి వ్యక్తులు ఒక కన్యకలో వచ్చేటువంటి ప్రేమ, పురుషుల్లో పుట్టేటువంటి ప్రేమ యొక్క విధానం ఏంది, అది ఎక్కడ పుడుతుంది, ఎలా పుడుతుంది, ఎలా మొదలవుతుంది, అది ఎట్లా స్టార్ట్ అయిందని నేను చెప్పలేకపోతున్నాను, నాకు అర్థం కావట్లేదు నా ఆలోచనలకి అంటాడు.
అర్థం కావట్లేదు అంతవరకు బాగుంది కానండి. అర్థమైనా అర్థం కాకపోయినా కూడా ఆ తర్వాత ఆ ప్రేమను నిలబెట్టుకోలేని తత్వము, సహించుకోలేని తత్వం, ఒకరినొకరు భరించుకోలేని తత్వము, హింసించుకునే తత్వం ఎక్కడి నుండి వస్తుంది? అందుకే భక్తులు క్రొత్త నిబంధన గ్రంథంలో అంటున్నారు కదా, ప్రేమలు చల్లారిపోయినాయి అంటాడు. ప్రేమలు చల్లారిపోయే అంత్య దినాలు ఇవి. ప్రేమించి ప్రేమ ప్రేమ అని వెంటబడిన వాడే ఆ భర్తో, ప్రియుడో, లేకపోతే ప్రియురాలో, భార్యో వారి పట్ల నరహంతకులు అయ్యేటువంటి రోజులండి ఇవి. ఎక్కడ ఉంది కన్యకతో పురుషుని జాడ? ఆ తొలి ప్రేమ, ఆ మంచి ప్రేమ, విలువైన ప్రేమ, పవిత్రమైన ప్రేమ ఈనాడు ఎంత దినాల్లో మనుషుల్లో కనిపిస్తుందంటారా? వాళ్ళ అవసరాలు తీరే వరకు ప్రేమ ప్రేమ అని వెంటబడతారు. తీరిన తర్వాత ఆ ప్రేమ వెంటనే ఇంకొకళ్ళ మీదకి మల్లుకుంటుంది. నీకు తెలియకుండానే మోసం చేసేస్తూ ఉంటాడు బయటికి వెళ్ళి. నీకు తెలియకుండానే ఇంట్లో ఉండే మోసం చేసేస్తూ ఉంటుంది. అందరూ అలా ఉంటారని కాదు, కానీ నా ఉద్దేశము కొందరు. నేటి సమాజంలో తరచుగా జరుగుతున్న పనులండి, తరచుగా వింటున్న క్రియలు. అందరూ అలాగే ఉండరు, మంచివారు కూడా ఉంటారు. చక్కగా నీట్గా ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకున్నా కూడా మంచిగా కాపురాలు చేసుకునేవారు ఉంటారు. కొందరు వ్యక్తులు ఎందుకు ఇలా తయారవుతున్నారు? అసలు ఒరిజినల్ ప్రేమ అనేది, నిజమైన ప్రేమ అనేది ఎక్కడ ఉందో తెలుసా అండి? యేసుక్రీస్తులో ఉంది. అగాపే ప్రేమ అని పౌలు ప్రస్తావిస్తాడు. ఆ అగాపే ప్రేమ ఎప్పుడూ నిన్ను ఎలవేళలా ప్రేమిస్తుంది. నువ్వు పాపివైనా, ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని తప్పులు చేసినా క్షమించే ప్రేమ, హక్కును చేర్చుకునే ప్రేమ, దెప్పి పొడవని ప్రేమ, నిన్ను రివర్స్లో ఏ మాట పడితే అది అనని ప్రేమ. నీ లోపాలు తెలిసినా కూడా మనుషులు అయితే మరి నవ్వుకుంటారు, కానీ ఎన్ని లోపాలున్నా ప్రేమించే ప్రేమ కేవలము యేసుక్రీస్తులోనే ఉందండి. అది నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఎంత ఘోర పాపివైనా, ఎలాంటి వాడివైనా, ఏ కులమైనా, మతమైనా, ఏ జాతైనా, ఏ వ్యక్తివైనా కూడా నిన్ను ప్రేమించే ప్రేమ యేసుక్రీస్తు ప్రేమ, అగాపే ప్రేమ. ఈ అగాపే ప్రేమ ఎప్పుడూ మనల్ని ప్రేమిస్తుందండి. ఎంత రోత స్థితిలో మనం ఉన్నా కూడా మనల్ని ప్రేమించేదిగా ఉంది అనేటువంటి విషయము దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రియులారా, ఈ 4 విషయాలు అతను ప్రస్తావించాడండి. ఈ ప్రేమల గురించి బైబిల్ గ్రంథంలో కూడా ఎన్నో వచనాలు మనము గమనించగలుగుతాం. ఏంటంటే అవి సామెతల గ్రంథము 4వ అధ్యాయం 23లో మనం గమనించినట్లయితే, నీ హృదయము అన్నిటికంటే జాగ్రత్తగా కాపాడుకొనుము, దాని నుండియే జీవధారలు బయలుదేరును. మంచి ప్రేమ, పవిత్రమైన ప్రేమ నీ హృదయంలో ఉండాలంటే నీ ప్రేమ, నీ యొక్క హృదయం అనేది కక్షలతో నిండి ఉండకూడదండి. చెడుతనముతో, చెడ్డ అలవాట్లతో నిండినదై ఉండకూడదు. అది ఎలా ఉండాలంటే పవిత్రంగా ఉండాలి. నీ హృదయం కాపాడుకోనమని చెబుతూ ఉన్నాడు. అలాగే మనము ఇవన్నీ అర్థం కాలేదంటాడు ఆయన. ఆకాశంలో పక్షిరాజు జాడ, సముద్రంలో ఓడ నడుపు జాడ, కన్యకతో పురుషుని యొక్క జాడ, ఇవన్నీ కూడా నాకు అర్థం కాలేదు, అగోచారంగా ఉన్నాయి అనేటువంటి విషయాలు చెబుతూ ఉన్నాడు. ఇతను చెప్పినప్పటికీ కూడా అండి, అర్థమయ్యేది ఏంటంటే కనిపించని యొక్క కంటికి కనపడని దేవుని యొక్క ప్రేమను నువ్వు నమ్మాలి. ఈరోజు అదృశ్యమైన వాటిని నమ్మాలి అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనంలో అంటాడు కదా, మనుషులైతే పైరూపాన్ని నమ్ముతారు. మనిషి కనిపించే తన యొక్క శరీరాన్ని, పైరూపాన్ని చూస్తాడు, కానీ దేవుడైతే ఏం చేస్తాడంటే మనిషిలాగా కాదండి, కనిపించినటువంటి హృదయాంతరంగాల్ని లెక్కలోకి తీసుకుంటాడు.
దేవుడు నమ్మేది ఏంటంటే కనిపించనటువంటి హృదయాన్ని. ఇతను ఎలాంటి వాడు అని నమ్ముతాడు. దేవుడి పని అప్పచెప్పే ముందు సరిగ్గా చేయగలుగుతామా లేదా అని హృదయాంతరంగాలని చూచే దేవుడు. కనిపించని వాటిని, అదృశ్యమైన వాటిని లెక్క కట్టేటువంటి దేవుడుగా ఉన్నాడు. మనం చేసే పనుల్లో లోకానికి కనిపించే పేరు ప్రఖ్యాతల కోసం కాకుండా దేవుని ఎదుట మనం ఏం చేయాలంట, యథార్థంగా జీవించాలి అనేటువంటి విషయాన్ని అగూరు మనకి ఈరోజు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడండి. వినయముతో, విధేయతతో దేవుని యొక్క శక్తిని, బలమును నమ్ముకునే వారంగా మనం ఉండాలి. కానీ ఎలా పడితే అలా మనం జీవించే వారంగా, ఎలా పడితే అలా ముందుకు వెళ్ళే వారంగా ఎంత మాత్రము ఉండకూడదు అనేటువంటి విషయము అగూరు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రియులారా, అర్థం కావట్లేదంటే కొన్ని కంటికి కనిపించవు, అర్థం కావు, మానవ జ్ఞానానికి అర్థము కావు. సర్వోన్నతుడైన, సర్వశక్తి కలిగినటువంటి, సర్వభౌమాధికారము కలిగినటువంటి దేవుడి కార్యాలు మానవుని యొక్క జ్ఞానానికి అర్థం కావు. కానీ అంతరంగాన్ని కొలిచే దేవుడండి, కనిపించిన వాటిని లెక్కలోకి తీసుకునేటువంటి దేవుడు అని మనం గమనించాలి. బయట ప్రపంచానికి మనం ఎలా కనిపిస్తున్నాం అనే దానికంటే దేవుని దృష్టిలో మన హృదయం ఎలా ఉంది అనేటువంటి విషయము మనము గమనించాలి. బయట ప్రపంచాన్ని నువ్వు ఎలా కనపడుతున్నావు అనేది కాదు, దేవుని దృష్టికి నీ హృదయాంతరంగాలు ఎలా ఉన్నావు, నీ రహస్య పాపాలు దేవుడికి తెలుసు. నీ రహస్య పాపాలను చూచేటువంటి దేవుడు ఉన్నాడు అని నువ్వు నమ్మాలి. ఎందుకంటే కనపడని వాటికే దేవుడు ప్రాధాన్యతనిస్తున్నాడు. కాబట్టి ప్రియులారా, జాగ్రత్తగా ఉండాలి. ఈ యొక్క బండ మీద సర్పము జాడ అంటే ఏంటంటే మన రహస్య పాపాలు మనుషులకు తెలియకపోవచ్చు, మనుషులు మనం మోసం చేయొచ్చు. కానీ హృదయాంతరంగములను ఎరిగిన దేవుడు, హృదయాంతరంగములను లెక్కలోకి తీసుకునేటువంటి దేవుడు ఖచ్చితంగా నీ రహస్య పాపాలను చూస్తున్నాడు. బండ మీది సర్పము జాడ మానవులకి తెలియకపోవచ్చు, కానీ ఆ సర్పం ఎక్కడెక్కడ తిరుగుతుందో దేవునికి మాత్రం ఖచ్చితంగా తెలుసండి. ఆయనకి కొన్ని లెక్కలు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం గమనించాల్సిన అవసరము ఎంతైనా ఉంది. కాబట్టి ప్రియులారా, లోకానికి కనిపించే గుర్తుల కంటే దేవునికి మాత్రమే తెలిసే మన అంతరంగ భక్తి జీవితాన్ని మనము కాపాడుకునే వారంగా ఉండాలి అనేటువంటి విషయము ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. బండ మీది సర్పము జాడ, ఓడ మరి సముద్రంలోని ఓడ నడుపు జాడ, ప్రయాణపు జాడ, అలాగే అంతరిక్షంలో విహరించేటువంటి పక్షిరాజు జాడ. ఇంకా చివరిలో ఇంకొక విషయం చెప్తా ఉన్నాడు ఆయన. మరి అన్ని విషయాల్లో కూడా మనమందరం కూడా ముందుకు పురుషునితో కన్యక జాడ, ఈ 4 విషయాలు ఆయనకి మహాజ్ఞాని అయిన అగూరికి అర్థం కాలేదంట. అగూరికి అర్థం కాకపోవచ్చు, మనకి అర్థం కాకపోవచ్చు, కానండి దేవునికి అన్నీ అర్థమవుతాయి. ఎందుకంటే హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడు. యెహోవా కనుదృష్టి అంట ప్రతి స్థలములో, భూమిపైన ప్రతి స్థలము పైన ఆయన కనుదృష్టి ఉంటుంది అనేటువంటి వాక్యం ఉంది. నువ్వు ఆకాశానికి ఎక్కిపోయినా అక్కడ ఉంటాడు, పాతాళానికి దిగిపోయినా అక్కడ ఉంటాడు, ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన మనతో ఉండే దేవుడు. కాబట్టి మానవులకి అర్థం కాని అగోచారమైనటువంటి విషయాలు దేవునికి తెలుసు. అవి దైవ కార్యాలు, అవి తెలుసుకునే అంత జ్ఞానము మానవుడికి లేదు. కానీ దేవుని యొక్క జ్ఞానం అనేది చాలా చాలా గొప్పదని ఈ వాక్యం ద్వారా మనం గ్రహించాల్సిన అవసరము ఎంతైనా ఉందండి. ఆకాశంలో పక్షిరాజు జాడ ఎంత హైట్కి వెళ్తుంది, ఎలా వెళ్తుంది, దానికి మార్గం ఎవరు చూపించారని మానవునికి తెలియపోవచ్చు. అలాగే సముద్రంలో ఈ ఓడ ఎలా వెళ్తుంది అనేటువంటి విషయము ఎవరికి తెలియకపోవచ్చు. బండ మీద సర్పము జాడ, మానవుని యొక్క పాపము, రహస్య పాపాలు ఎవరికి తెలియకపోవచ్చు. అలాగే పురుషునితో కన్యక జాడ, ఇప్పుడు పుట్టుకొస్తున్న నకిలీ ప్రేమల జాడ ఎవరికి తెలియకపోవచ్చు. పవిత్రమైనటువంటి ప్రేమలు కూడా ఉంటాయి.
అవన్నీ మానవులకి తెలియకపోవచ్చు కానీ హృదయాంతరంగములు ఎరిగిన వాడు రహస్యములను మన హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడికి మాత్రం ఖచ్చితంగా అన్నీ తెలుసు. కాబట్టి ఇటువంటి పాప క్రియలు మనలో ఏమైనా ఉంటే తీసివేసుకొని ముందుకు సాగిపోయే వారంగా ఉండాలని కోరుకుంటూ ఈ వాక్యాన్ని నేను ఇంతటితో ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. ఇచ్చిన వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా గనుడా స్తోత్రార్హుడా స్తుతులపైన ఆశ్రయుడవని మా గొప్ప తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. ఇందుకు అనేకమైన విషయాలు నాయనా అగూరు రాసినటువంటి సత్యాలు మేము తెలుసుకుంటకు మీరు ఇచ్చిన భాగ్యమును బట్టి మీకు వందనాలు. అయా వాక్యం వీక్షిస్తున్న బిడ్డలలో నా తండ్రి, అయా నా తండ్రి రహస్య పాపాలు ఏమైనా ఉన్నాయడలా మీ ఎదుట ఒప్పుకొని అయా మీ యొక్క అగాపే ప్రేమను పొందేటువంటి బిడ్డలుగా ఉంచమని దీవించమని చిన్న ప్రార్థన చేస్తున్నామని బట్టి అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ సో మచ్.